విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. రోడ్ వేస్తాం వెరీ ఈజీ, నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి, డన్. ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలి, డన్. చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకునేవాడిని, ఎందుకంటే అక్కడ పబ్లిక్ గుడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు మీ పుస్తకం? కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆనాడు మున్సిపల్ స్కూల్స్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్ గా అమలు చేశాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తాను, నేను మాట్లాడుతున్నాను. పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ లో నేర్పించడానికి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష. మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. 45 లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈ రోజు 33.4 లక్షలు పడిపోయింది అధ్యక్ష. 12 లక్షల మంది పిల్లలు ఈ రోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష.